జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, ఇది ఇంతకుముందు మీరు అన్నట్టుగా పుతిన్ కామెంట్స్ని మనం తీసుకుంటే థర్డ్ వరల్డ్ వార్ జరగొచ్చినటువంటి ఆయన కామెంట్ చేసినటువంటి మాటలు, ఇప్పుడు అమెరికా వర్సెస్ రష్యా అనేటువంటి పరిస్థితి వస్తే కనుక భారత్ స్టాండ్ ఏంటి, ఎటు ఉండాలి, ఎలాంటి స్టాండ్? భారత్ ఏ స్టాండ్ తీసుకోకర్లేదండి. మనం ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో అది చెప్తారు కదా, ఉర్దూలో ఒక షాయరీ కూడా ఉంది, బేగానీ షాదీ మా అబ్దుల్లా దివాన్ అంటే ఎవరిదో పెళ్లికి ఈడెళ్ళి డాన్స్ చేస్తుంటాడు. మనం ఎందుకు చేయాలి? ఎందుకంటే మీరు కూడా చూసే ఉంటారు, మోదీ గారు కొద్దిసేపటి క్రిందటే రెస్పాండ్ అయ్యారు, మేము ఖండిస్తున్నాం దాడిని. అది దట్స్ డిప్లొమాటిక్ నెసెసిటీ చెప్పాల్సింది. భారతదేశం మీద దాడి జరిగితే కూడా వాళ్ళు ఎవరైనా కానీ హెడ్ ఆఫ్ స్టేట్ అక్కడి నుంచి వాళ్ళు యూజువలీ దే విల్ కండెమ్ ఇట్. కానీ దీనికి మనం సైడ్ తీసుకోక్కర్లేదు. లెట్ దెమ్ ఫైట్ దేర్ వార్. మనం ఎందుకు వెళ్ళి దాంట్లో గొడవ పెట్టడం? మనకు మన ఆయిల్ వస్తుందా లేదా అది చూసుకోవాలి. మనకు మన రష్యా నుంచి రావాల్సిన డిఫెన్స్ సప్లైస్ వస్తుందా లేదా అది చూసుకోవాలి. మనకు మిగతా దేశాల నుంచి రావాలి అది చూసుకోవాలి. ఇంటర్నేషనల్ స్టెబిలిటీ ఒకటి ఉండాలి, అదొకటి ఉంటుంది. ఎప్పుడు రష్యాని స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తీసేశారు, రష్యాని డాలర్లో ట్రేడ్ చేయకూడదు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసేసారు, అన్ని చేశారు యుఎస్ గారు. ఇప్పుడు చూడండి ప్రెసిడెంట్ పుటిన్ స్పీచ్, నేను ఇప్పుడే ఈ డిబేట్ నడుస్తున్నప్పుడు వింటున్నాను, దాంట్లో ట్రాన్స్లేషన్ చూస్తే ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నలుగురు వచ్చారు, నలుగురిని పట్టుకున్నాం అండ్ సివిలియన్స్ని నాజీ స్టైల్లో ఎగ్జిక్యూట్ చేశారని చాలా క్లియర్గా చెప్తున్నారు. నాజీ స్టైల్. సో హీఈస్ కంపేరింగ్ ఇట్ టు సర్టన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వార్ 2 ఇట్లా జరిగింది అప్పుడే. దాని తర్వాత ఆయన ఏం చెప్తున్నా అంటే, వీళ్ళు చేసిన వాళ్ళు ఒక్కరే కాదు, నేను ఎప్పుడు చెప్తుంటాను, చేపించిన వాళ్ళు వెంట మేము పోతాము. ఎవరు చేపించారు వాళ్ళంట పోతాం. చేసిన వాళ్ళు దొరికారు ఆల్రెడీ. సో వాళ్ళు న్యాచురల్లీ దే విల్ టాక్. కేజీబీ లాంటి ఆర్గనైజేషన్ ఉన్న రష్యాలో, ఇవన్నీ కేజీబీ హస్ వీకెండ్ కన్సిడరబ్లీ, కానీ డెఫినెట్గా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే రష్యా విల్ గో ఆఫ్టర్ యుక్రెయిన్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ పుటిన్ ఇస్ సేయింగ్ ఇప్పుడు ఈ స్పీచ్లో అడ్రస్ టు ద నేషన్లో దట్ ఒక ఎస్కేప్ రూట్ వీళ్ళకి యుక్రెయిన్ నుంచి అరేంజ్ చేశారు, అంటే వీళ్ళు వచ్చింది కూడా యుక్రెయిన్ నుంచే అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే యుక్రెయిన్కి తెలుసు ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక న్యూట్రల్ పొజిషన్ తీసుకొని ఉంటారు, లేకుంటే ఒక సపోర్ట్ పొజిషన్ ఇచ్చి ఉంటారు. మీరు వెళ్ళి దాడి చేయండి రష్యా మీద, మేము చూస్తూనే ఉంటాం, మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే మీకు ఎస్కేప్ రూట్ మేము ఇస్తామని చెప్పి పుటిన్ చెప్తున్నారు. సో న్యాచురల్లీ యుక్రెయిన్ విల్ బికమ్ ఎ స్పాన్సర్, ఇండైరెక్ట్ స్పాన్సర్ ఆఫ్ ద అటాక్. ఎవడో $5,000 ఇచ్చాడని చెప్పి వెళ్ళి ఎవరు చంపరండి. అదే ఓకే, చాలా క్లియర్. అది ఇస్లామిక్ మీరు చూస్తే అటాక్ చూస్తే కూడా వాళ్ళది ఫిలాసఫీ మీద అటాక్ ఉంటుంది. వాళ్ళది ఒక గెయిన్ చేయడానికి, టెరిటరీ గెయిన్ చేయడానికి చేస్తారు. అది మనం ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం. ఇంత పెద్ద రష్యన్ ఆర్మీని ఓడించడానికి యుఎస్ యూస్డ్ ఆల్ ద మనీ అట్ ఇట్స్ రిసోర్సెస్. ఎందుకు చేశారు? లాస్ట్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమైందండి? లాస్ట్ లో యుఎస్ అక్కడికి పారిపోవాలి వచ్చింది. రష్యన్స్ ఎట్లా పారిపోయారు, యుఎస్ కూడా అట్లనే పారిపోయారు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లు అన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు రాత్రికి రాత్రి. సో ఈ యుక్రెయిన్ వార్ దిస్ వాజ్ ఒక బ్లండర్ అని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఓకే, ఈ కర్నల్ పరమేశ్వర్ లాంటి ఆర్మీ ప్రొఫెషనల్స్ కి ఇట్ ఇస్ అ న్యూ వార్ బికాస్ న్యూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ట్యాంకులు కానివ్వండి, హ్యూమన్స్ ఆన్ ద పీపుల్ ఆన్ ద ఫుట్ అంటారు కదా, సోల్జర్స్ ఆన్ ద ఫుట్ ఆన్ ద గ్రౌండ్ అక్కర్లేదు. చిన్న చిన్న డ్రోన్స్ తోని, మిసైల్స్ తోని అట్లాంటి దాన్ని పెట్టి అటాక్ చేస్తున్నారు. అది ద న్యూ వార్, ద న్యూ థియేటర్ ఆఫ్ వార్ ఇస్ ఓపెన్డ్ అప్. సో అదొక పెద్ద లెసన్ ఉంది యుక్రెయిన్ వార్. ఇప్పుడు అన్ని ఆర్మీ వాళ్ళు దే ఆర్ రీడ్రాయింగ్ ద స్ట్రాటజీస్ చాలా క్లియర్. ఈవెన్ మన ఇండియన్ ఆర్మీ కూడా దే ఆర్ సెటింగ్ అప్ ఎ న్యూ థింక్ ట్యాంక్ దానికోసం. వాట్ విల్ ద ఫ్యూచర్ ఆఫ్ వార్ లుక్ లైక్? ఎట్లా ఉంటుంది యుద్ధం అంటే? ఆ ట్రెడిషనల్ యుద్ధం కాదు. మనం సెకండ్ వరల్డ్ వార్ లో చూసినా కానీ, 71 వార్ లో చూసింది, దానికన్నా ముందు 62 వార్ చైనాతో చూసింది. అదేం కాదండి. ఇప్పుడు రాబోతుంది వార్ డిఫరెంట్. ఇప్పుడు చూస్తున్నాం ఇట్లానే అటాక్ మన మీద కూడా బొంబాయిలో జరిగింది కదండి, 2016 అప్పుడు జరిగింది కదా. అప్పుడు ఎట్లా జరిగింది అది? దట్ వాజ్ షియర్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అండ్ ఫెయిలియర్ ఆఫ్టర్ ట్రాకింగ్ అ హాస్టైల్ ఎలిమెంట్ ఇన్ ద సీ. నేను దాని గురించి డీటెయిల్ గా మాట్లాడాను. ఆర్వీఎస్ మణి గారి ఇంటర్వ్యూ మన ఛానల్ నేషనల్ స్టాప్ ఛానల్లో నేను చేశాను. ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ఈ వాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆఫీషియల్ అండర్ సెక్రటరీ లెవెల్. ఆయన చెప్పారు దిస్ షిప్ వాజ్ డిటెక్టెడ్ ఇన్ ద పాకిస్తానీ వాటర్స్ మూవింగ్ టువర్డ్స్ ఇండియా. చిదంబరం గారు స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్ లో దీని గురించి, కానీ అక్కడి నుంచి వాళ్ళు ట్రాక్ చేయవద్దని చెప్పారు. సో మన దేశంలో కూడా ఈ సింగిల్ స్టెప్ ఇట్లాంటిది
మన సెక్యూరిటీ ఫోర్సెస్ దీనికన్నా ముందు నేను చెప్పినట్టు మన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కానీ మన రా కానీ ఎన్నో అటాక్లు వాళ్ళు ప్రివెంట్ చేసి ఉంటారు, కానీ మనకు తెలియదు దాని గురించి, మాట్లాడరు వాళ్ళు. కానీ ఇప్పుడు రష్యా మీద జరిగిన జాడి బెల్సన్ తర్వాత సెకండ్ అటాక్ ఆన్ రష్యా లైక్ దిస్, వన్ థింగ్ వెరీ సిమిలర్. కానీ రష్యాని మొత్తం ఫినిష్ చేయడానికి యుఎస్ ట్రై చేస్తున్న, నేటో ట్రై చేస్తున్న, ఎస్పెషలీ యూరోపియన్ కంట్రీస్ ట్రై చేస్తున్న, ఇట్స్ అ బిగ్ బ్లండర్. జెలెన్స్కీ ద బిగ్గెస్ట్ గ్రూప్ దీంట్లో. వాన్ని పక్కన పెట్టేసి దే హావ్ టు సైన్ అ డీల్ విత్ రష్యా అండ్ కమ్ టు అ సీ స్క్వేర్. అది జరగాల్సింది ఇప్పుడు, లేకుంటే ఇది ఇంకా చెప్పినట్లు థర్డ్ వరల్డ్ వార్ దాకా కూడా వెళ్ళొచ్చు.